రెండవ అధ్యాయం 11వ శ్లోకం నుండి 37వ శ్లోకం వరకు కూడా సాంఖ్యయోగంగా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో మనం 15వ శ్లోకం వరకు చర్చించాం. 16వ శ్లోకం ఈరోజు చర్చిద్దాం. అయితే 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు మనం చూసినట్లయితే, మొట్టమొదట 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పండితుడంటే నిర్వచనం ఏమిటో, నిజమైనటువంటి జ్ఞానం ఏమిటో మనకి చెప్పడం జరిగింది. పండితుడంటే జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్నవారి గురించి కానీ దుఃఖించిన వారే పండితులని. కారణం వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండడం చేత. అంటే ఆత్మ గురించి, భౌతిక పదార్థం గురించి, అంటే భౌతిక ప్రకృతి గురించి, ఆ రెండింటినీ నియంత్రించేటువంటి ఈశ్వరుడు గురించిన జ్ఞానం కలిగి ఉండడం చేత వాళ్ళు పండితులు అవుతారు. అలాంటి వారు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్నవారి గురించి కానీ దుఃఖించరు అని చెప్పి మనం 11వ శ్లోకంలో చూసాం. ఇక 12వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు జీవులందరి యొక్క శాశ్వత వ్యక్తిత్వం గురించి చెప్పడం జరిగింది. 12వ శ్లోకంలో మనం ముఖ్యమైనటువంటి ఉపదేశాలు చాలా చూసాం. ఏమిటంటే, భగవంతుడు భగవంతుడే, జీవుడు జీవుడే. జీవుడు ఏనాడు కూడా భగవంతుడు ఐక్యం అవ్వడం అనేది జరగదు. ఎవరు కూడా తమ యొక్క అస్తిత్వాన్ని కోల్పోరు. మనం భూతకాలంలో ఉన్నాం, భవిష్యత్తులోనూ ఉంటాం, వర్తమానంలోనూ ఉంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత 13వ శ్లోకంలో ఎందుకని అర్జునుడు ఈ ద్రోణాచార్యుడు, భీష్ముడు వంటి పెద్దల గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదో చెప్పాడు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆత్మ ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ప్రయాణం చేస్తూ ఉంటుందో, అంటే ఇదే జీవితకాలంలో మనం ఏ విధంగా అయితే బాల్య శరీరాన్ని, యవ్వనపు శరీరాన్ని, వృద్ధాప్యపు శరీరాన్ని మారుస్తున్నామో, అలాగే ఆత్మ ఈ దేహాన్ని విడిచిన తర్వాత మరొక నూతన దేహం స్వీకరిస్తుంది అని చెప్పాడు. మరి ఆ విధంగా చూసినట్లయితే భీష్ముడు, ద్రోణాచార్యుడు వారు ఈ యుద్ధంలో వధించబడినప్పటికీ వారికి మళ్ళీ నూతన శరీరాలే వస్తాయి. కాబట్టి పైగా భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుచేత వారు శరీరాన్ని త్యజిస్తే వారికి స్వర్గలోకాలు కానీ లేదా భగవద్ధామం కానీ లభించే అవకాశం ఉంది. కాబట్టి అర్జునుడు దుఃఖించాల్సిన అవసరం లేదని మనం చెప్పుకున్నాం. ఇక 14వ శ్లోకంలో, అంటే 15వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, మోక్షానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. మోక్షానికి అర్హత ఏమిటి అంటే, సుఖదుఖాలు రెండింటిలో కలత చెందకుండా ఉండేవాడే మోక్షానికి అర్హుడవుతాడు. కనుక 14వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, సహించడం నేర్చుకోవాలి మనిషి. వేటిని సహించడం నేర్చుకోవాలి? సుఖదుఖాలు తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, కాలక్రమంలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా అంటే చలికాలం, ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి. అందుచేత ఇంద్రియానుభూతి వలన ఇవి కలుగుతాయి. కాబట్టి వాటిని మనం అంటే వాటి విషయంలో కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవడం నేర్చుకోవాలి అంటే, అలా ఓర్చుకోగలిగిన వాడే సుఖదుఖాలు రెండింటిలో కలత చెందకుండా ఉంటాడు. ఆ విధంగా కలత చెందకుండా ఉండేవాడే మోక్షానికి అర్హుడు. కాబట్టి ఈ విధంగా 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు మనం చూసాం. ఇంకా 16వ శ్లోకం మనం ఈరోజు ప్రారంభిద్దాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అనువాదం, భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఉనికి లేనిది అంటే భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది అంటే ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి భౌతిక దేహం మరియు ఆత్మ మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. భౌతిక దేహానికి అది ఎలాగో ఉండేది కాదు కాబట్టి దానికి ఉనికి లేదని, ఆత్మ అనేటువంటిది నిత్యమైనది కాబట్టి దానిలో ఎలాంటి మార్పు లేదని సత్యాన్ని దర్శించిన వారు నిర్ణయించారు అని చెప్పన్నారు. ప్రభుపాదుల వారి వివరణ చూద్దాం భాష్యంలో. మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన
దేహము ప్రతిక్షణము మారుతోందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. చూడండి, శ్రీల ప్రభుపాదులు ఇక్కడ సైంటిస్టులను ప్రస్తావిస్తున్నారనమాట. ఎందుకంటే సైంటిస్టులు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మన దేహంలో ఉన్నటువంటి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం కొత్త కణాలు పుడుతూ పాత కణాలు చనిపోతూ ఉంటాయని చెప్పారు. ఆ విధంగా చూస్తే ఈ భౌతిక దేహం అనేది ఎప్పుడూ కూడా మారుతూనే ఉందన్నమాట. చూడండి, ఇది మారుతూనే ఉంటుంది, అలాగే కొన్నాళ్లకు పూర్తిగా నశించిపోతుంది. అందుకే ఇక్కడ ఏమన్నారు, మార్పు చెందే దేహము ఉండేది కాదు. చూడండి, ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనం రావడం జరుగుతుంది. కానీ దేహంలో మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, దేహంలో పెరుగుదల, ముసలితనం రావడం జరుగుతుంది, మనం చూస్తున్నాం. కానీ దేహంలో మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ, ఎందుకంటే మనకి 2 రకాల దేహాలు ఉన్నాయి. ఒకటి స్థూల దేహము, రెండోది సూక్ష్మదేహము. సూక్ష్మదేహం దేంతో తయారైంది? మనసు, బుద్ధి, అహంకారం. మనసు ముఖ్యంగా మనం చెప్తాం. మరి ఈ రెండింటిలో ఎన్ని మార్పులు జరిగినా సరే ఆత్మ మాత్రం అదేవిధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది, కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తత్వదర్శులచే, అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వైదిక తత్వాన్ని విశ్లేషించే వారిలో 2 వర్గాల వారు ఉన్నారు. ఒకరు ఆ పరతత్వం అనేది, పరమసత్యం అనేది సాకారమైనదని చెప్పేవారు, అంటే రూపం ఉన్నదని చెప్పేవారు. మరొక వర్గం వారు అది నిరాకారమైనది అని చెప్తారు. అయితే 2 వర్గాల వారికి కూడా ఆత్మ యొక్క స్వభావం విషయంలో, దేహం యొక్క స్వభావం విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇద్దరు కూడా ఆత్మ నిత్యమైనదని, దేహం తాత్కాలికమైనదని అంగీకరిస్తారు. విష్ణువు అతని ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు విష్ణు పురాణంలో చెప్పబడినది. జ్యోతింషి విష్ణుర్భువనాని విష్ణు, విష్ణు పురాణం 2:12-38 చెప్పబడిందట. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను, భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శించిన వారందరిది ఇదే అభిప్రాయము. చూడండి, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నారు. విష్ణువు అతని యొక్క ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉంటాయి. స్వయం ప్రకాశమానమైనవి అవన్నీ కూడా, సెల్ఫ్ ల్యూమినస్ అని చెప్పంటారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే ఇది స్వయం ప్రకాశమానమైనదా? భౌతిక ప్రపంచం లేదు. ఇది ఆధారపడి ఉంది. దేనిపై ఆధారపడి ఉంది? ఆధ్యాత్మిక ప్రపంచం చూస్తున్నటువంటి ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దానిపై ఈ భౌతిక ప్రపంచం యొక్క ఉనికి ఆధారపడి ఉందన్నమాట. కానీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ధామాలు ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి కావడం చేత అవన్నీ కూడా స్వయం ప్రకాశమానమై ఉన్నాయి. ఇదే సత్ అనే, అసత్ అనేటువంటి పదాల యొక్క నిర్వచనం అని చెప్పి అంటున్నారు. సత్ అంటే ఆత్మను సూచిస్తుంది. సత్ అంటే సత్ చిదానంద అని చెప్పి అంటాం. సత్ అంటే ఏమిటి? శాశ్వతమైనది. మరి ఏది శాశ్వతమైనది? ఆత్మ శాశ్వతమైనది. అసత్ అంటే అశాశ్వతమైనటువంటిది. ఏది అశాశ్వతమైనటువంటిది? భౌతిక దేహం తాత్కాలికమైనటువంటిది. కాబట్టి సత్యాన్ని దర్శించిన వారందరిది కూడా ఇదే అభిప్రాయం అని చెప్పి అంటున్నారు. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశం మూలము ఇదే. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం. అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి, అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు. మనం అందరం ఎవరు? అజ్ఞాన ప్రభావంచే మోహితులమయ్యేటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటాం, అవునా కదా? అసలు ఈ భౌతిక ప్రపంచంలో జీవి యొక్క దుఃఖానికి కారణం ఈ అజ్ఞానమే. ఏమిటి అజ్ఞానం? నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానం. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ అజ్ఞానంలో ఉండేటువంటి జీవులకు భగవంతుడి యొక్క ఉపదేశం మూలం ఇదేనట. మొట్టమొదటి ఉపదేశం ఇక్కడి నుండి అన్ని ఉపదేశాలు ప్రారంభమవుతున్నాయి. ఏమిటా ఉపదేశం? మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం,
దాని ద్వారా అంశాలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడం అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. చూడండి, అజ్ఞాన నశింపు కార్యంలో అంటే అజ్ఞానాన్ని తీసివేయడం అనేటువంటి పనిలో ఆ, ఆ, రెండు అంశాలు ఉన్నాయట. ఏమిటవి? అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్య సంబంధం. అర్చకుడు అంటే ఎవరు? అర్చకుడు అంటే అర్చన చేసేవాడు, అంటే సేవ చేసేవాడు. షోడశోపచారములు అని చెప్పంటాం, సేవ చేసేవాడు. అర్చనీయుడెవరు? భగవంతుడు. వారి మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, అంటే మనకు కృష్ణునికి మధ్య ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం. దాని ద్వారా అంశలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడం. చూడండి, మనం అంశలైనటువంటి జీవులం, కృష్ణుడు భగవంతుడు. మరి ఉన్నటువంటి భేదం ఏమిటి జీవుడికి భగవంతుడికి? భగవంతుడు ఆయన సచ్చిదానంద విగ్రహుడు, మనం కూడా సచ్చిదానంద విగ్రహులమే, కానీ ఆయన విభువు, మనం అణువులం, మనం భగవంతుని యొక్క అంశలం. కాబట్టి ఇవి ఉంటాయి ఇందులో అని చెప్పి అంటున్నారు. ఏమిటంటే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం నెలకొల్పుకోవాలంటే భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా తెలియాలి. భగవంతుడు శాశ్వతుడు, ఆయన దివ్యమైనటువంటి వాడని, మనం ఆయన యొక్క అంశలమని మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలియకుండా అసలు ఒక వ్యక్తి భక్తి ఎలా చేస్తాడు చెప్పండి? చాలామంది ఆలయాలకి తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికో యాత్రలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తుంటారు, హోమాలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. కానీ ఇవన్నీ చేసినా సరే వాళ్ళకి ఈ మౌలిక విషయాలు అర్థం కాకపోతే, ఏ మౌలిక విషయాలు? నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఈ ఆత్మ ఇది అంశ. ఎవరి అంశ? భగవంతుని యొక్క అంశ. ఆ భగవంతుడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి జీవుడు అనేటువంటి మనకు నిత్యమైనటువంటి సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే సేవించేవాడు, సేవించబడేవాడు. తనకు భగవంతునికి గల భేదము అంశము పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకుని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు భేదం ఏమిటి భగవంతుడికి మనకి? మనం అంశము, భగవంతుడు పూర్ణము. మరి ఈ ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకుని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా, చూడండి, మనిషి తనను సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవడం ద్వారా భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు అని చెప్పుకుంటున్నారు. ఎలా? జీవుణ్ణి అర్థం చేసుకుంటే భగవంతుని ఎలా అర్థం చేసుకోగలం? ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? సముద్రాన్ని అధ్యయనం చేయాలంటే ఎలా అధ్యయనం చేస్తాం మనం? సముద్రంలోంచి చిన్న నమూనా తీసుకుంటాం, అంతే కదా. కొద్దిగా నీటిని తీసుకుని దాన్ని విశ్లేషణ చేస్తే సముద్రం యొక్క తత్వం ఏమిటో అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదో చూడాలి, ఏం చేస్తాం చెప్పండి? ఒక మెతుకుని విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది. అలాగే మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి అంశని మనం సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే భగవంతుడిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అదే ఇక్కడ చెప్పిన విషయం. వేదాంత సూత్రాలలోనూ శ్రీమద్భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టులకు మూలముగా అంగీకరింపబడ్డాడు. సకల వైదిక శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తున్నాయి. అట్టి సృష్టులు అపరా ప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి. చూడండి, అంటే భగవంతుని యొక్క సృష్టులు రెండు రకాలుగా ఉన్నాయి. ఏమిటవి? ఒకటి ఇంకొకటి అపరా ప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి. పరాప్రకృతి అంటే ఏమిటి? అపరాప్రకృతి అంటే ఏమిటి? పరాప్రకృతి అంటే దివ్యమైనటువంటిది, అపరాప్రకృతి అంటే భౌతికమైనటువంటిది. కాబట్టి ఈ రెండు రకాల శక్తుల ద్వారా అనుభూతం అవుతాయట. 7వ అధ్యాయంలో తెలుపబడినట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. చూడండి, పరా అంటే దివ్యమైనదన్నాం, అపరా అంటే భౌతికమైనదన్నాం. మనం జీవులైనటువంటి మనం ఏ ప్రకృతికి చెందిన వాళ్ళం? పరాప్రకృతి అంటే దివ్యమైనటువంటి ప్రకృతికి చెందిన వాళ్ళం. శక్తికి శక్తిమంతునికి భేదము లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని, శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది. చూడండి, కాబట్టి ప్రకృతి అంటేనే ఆధీనంలో ఉండేది అని అర్థం. కాబట్టి మనం ప్రకృతిగా చెప్పబడ్డాం. భగవంతుడు
భగవంతుడు శక్తిమంతుడు, మనం ఆ శక్తిమంతుని యొక్క శక్తి. మనం చూడండి, శక్తికి శక్తిమంతుడికి భేదం లేకపోవచ్చు, కానీ ఈ శక్తిమంతుని యొక్క నియంత్రణలో ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి మనం భగవంతుని యొక్క పరాప్రకృతికి చెందిన వాళ్ళం కాబట్టి మనం భగవంతుని యొక్క నియంత్రణలో ఉన్నాం. చూడండి, అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా, లేదా గురువు శిష్యునిలాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. చూడండి, ఎవరి ఆధీనంలో ఉంటారు? యజమాని సేవకుడి ఆధీనంలో ఉంటాడా? లేదు, సేవకుడే యజమాని ఆధీనంలో ఉండాలి. అలాగే శిష్యుడే గురువు యొక్క ఆధీనంలో ఉండాలి. అలాగే జీవులు కూడా ఎల్లప్పుడూ భగవంతునికి ఆధీనులై ఉంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం అంట. చూడండి, ఇదేమైనా అర్థం చేసుకోవడం కష్టంగా ఉందా? చెప్పండి. చాలా సులభంగా ఉంది, కానీ వాస్తవానికి ఇది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఆచార్యుల కృప వల్ల మనం ఈనాడు ఇక్కడ కూర్చొని ఇంత ఉన్నతమైనటువంటి విషయాలను ఇంత సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థమవుతుంది కదా? వైష్ణవాచార్యులు రాకున్నట్లయితే, శ్రీల ప్రభుపాదుల వారు వచ్చి మనకు దీన్ని ఈ విధంగా సులభంగా అందించనట్లయితే మనకి ఈ విషయాలు ఏం అర్థం కావు. మనకేదో సాధారణ విషయాల్లాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు. మనం ఈ విషయాన్ని పరిచయంలో కూడా చెప్పుకున్నాం. అసలు ఉద్దేశం ఏమిటి భగవంతుడి భగవద్గీతను బోధించడానికంటే? ఇదిగో ఇది అజ్ఞానాన్ని తరిమివేయడానికి. చూడండి, ఏ అజ్ఞానాన్ని తరిమివేయడానికి? ఏమిటి అజ్ఞానం? ఇప్పుడు మనం ఏ అజ్ఞానంలో ఉన్నాం? నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాం, నేను యజమానిని అనుకుంటున్నాం, అవునా కదా? అందుకే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మరి జ్ఞానం ఏమిటి? మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ నాశనం లేనటువంటిది. మరి ఆత్మ ఎవరు? భగవంతుని యొక్క అంశ. కాబట్టి భగవంతుడే యజమాని, మనం ఆయన యొక్క సేవకులం. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతునికి సేవ చేయాలి. ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికే భగవంతుడు ఈ భగవద్గీతను బోధించాడు. అది విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, 16వ శ్లోకానికి ఈ పూర్వ శ్లోకానికి ఉన్న సంబంధం ఏమిటి? 14వ శ్లోకంలో ఏం చెప్పాడు? కలత చెందకుండా ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి అని చెప్పన్నాడు. అప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం ఒకటి గ్రహించాం. ఎవరైతే సహనం అనేది కలిగి ఉంటారో వారికి వచ్చే లాభం ఏమిటి చెప్పండి. ఇక్కడ చూడండి, మనకి 14వ శ్లోకంలో చెప్పారు. చూడండి, ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ సహనాన్ని అలవాటు చేసుకుంటాడో, సహనాన్ని సాధన చేస్తాడో అతడు జ్ఞానస్థాయికి ఉద్ధరింపబడతాడు అని చెప్పి. అర్థమైంది కదా? ఎప్పుడైతే మనం ఇక్కడ చూడండి, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం వంటివి, ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత మనకి ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ విధంగా సహనాన్ని నేర్చుకుంటాడో అతడు మోక్షానికి అర్హుడవుతాడని చెప్పి అన్నారు. మరి ఎలా మోక్షానికి అర్హుడవుతాడు అంటే ఏమిటి? సహనాన్ని నేర్చుకోవడానికి, సహనం నేర్చుకుంటే మోక్షం ఎలా వచ్చేస్తుంది? ఎలా వస్తుంది అంటే, సహనం నేర్చుకునేవాడికి దివ్యజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి అదవుతుందా లేదు? సహనం కలిగి ఉన్నవాడికి దివ్యజ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి మరి అర్జునుడికి ఇప్పుడు దివ్యజ్ఞానాన్ని బోధిస్తున్నాడు కృష్ణుడు, అవునా? ఈ 16వ శ్లోకంలో మనం ఏం చూస్తున్నాం? అంత దివ్యజ్ఞానమా కాదా? మనవి శరీరం కాదనేటువంటిది ఏమిటి? దివ్యజ్ఞానం. అది భౌతిక జ్ఞానం కాదు. కాబట్టి ఏ విధంగా ఈ ద్వంద్వాల నుండి బయటపడినటువంటి వాడు అంటే ఈ సహనాన్ని నేర్చుకునేవాడు ఆ విధంగా సహనాన్ని సాధన చేయడం వల్ల అతడికి దివ్యజ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి అంటే విషయాలు యథార్థంగా అర్థమవుతాయి. కాబట్టి అతడు మోక్షానికి అర్హుడవుతాడు. మరి ఏమిటా దివ్యజ్ఞానం? అదే ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. మళ్ళీ మనకి మొదటి అధ్యాయం చివరిలో మనం చెప్పుకున్నాం, అర్జునుడు ఎందుకని ఈ భగవద్గీతను బోధింపబడడానికి అర్హుడయ్యాడు? కారణం ఏమిటి? చూడండి, మొదటి అధ్యాయం చివరి శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పారు. ఏం చెప్పారు? భగవద్భక్తిలో ఉన్నట్టు అటువంటి దయాపూర్ణుడు అంటే అర్జునుడి వంటి దయాపూర్ణుడు, కోమల హృదయుడు అయిన వ్యక్తియే
ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడవుతాడు. చూడండి ఇక్కడ ఏం మాటలు వాడారు, దయాపూర్ణుడు కోమల హృదయుడు. చూడండి, మరి దయాపూర్ణుడు కోమల హృదయుడు ఎవరు కాగలరు? సహించలేనివాడు దయాపూర్ణుడు కోమల హృదయుడు అవ్వగలడా? చెప్పండి. అసూయాపురుడు అతడు కోమల హృదయుడు అయి ఉంటాడా? లేదు. కాబట్టి సహనం అనేది ఎంత ముఖ్యం చూడండి. మరి పాండవులు ఎంతగా సహించారు కౌరవుల యొక్క దుర్మార్గాలని? సహించారా లేదా? ఎన్ని సంవత్సరాల పాటు సహించారు చూడండి. ధర్మరాజు ఎప్పటికప్పుడు భీముడు అంటూ ఉంటాడు, లేదు నువ్వు నాకు అనుమతించు అన్నయ్య, నేను వెళ్ళి మొత్తం అందరినీ కూడా నాశనం చేస్తాను ఒకే రోజులో అని చెప్పి అంటుంటాడు. కానీ ధర్మరాజు ఎప్పుడు కూడా లేదు, సహనం అనేది అవసరం అని చెప్పన్నారు. చూడండి, అర్థం కదా. వాళ్ళు ఎంతో సహించారు. వారు అంత సహించారు కాబట్టే ఇక్కడ చెప్పారు ఏమిటి, వాళ్ళు దయాపూర్ణులు కోమల హృదయులు. చూడండి, అందుచేత ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యులయ్యారు అని చెప్పాను. కాబట్టి దీనికి సంబంధం ఉంది. ఏమిటంటే సహనం అనేటువంటిది వారిలో ఉంది కాబట్టి వారిలో ఈ దయాపూర్ణత్వం కోమల హృదయం అనేటువంటిది ఉందన్నమాట. అందుచేత వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యులయ్యారు. అర్థవుతుంది కదా. కాబట్టి అలాంటి వారు ఎవరైతే సుఖదుఖాలచే కలత చెందకుండా రెండింటిలో స్థిరంగా ఉంటారో వారు నిశ్చయంగా మోక్షానికి అర్హులవుతారు. ఎందుకంటే వారికి దివ్యజ్ఞానం అనేది కలుగుతుంది కాబట్టి. మరి ఆ దివ్యజ్ఞానాన్ని కృష్ణుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. 17వ శ్లోకం చూద్దాం. ఇక శ్రీల ప్రభుపాదుల వారు ప్రవచనాల్లో చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు కూడా చూద్దాం. 1973లో శ్రీల ప్రభుపాదుల వారు లండన్లో ఇచ్చిన ఒక ప్రవచనంలో చెప్తారు. ఏమంటారంటే 2 విషయాలు ఉన్నాయి. ఏమిటవి? సత్ మరియు అసత్. సత్ అంటే ఏదైతే అస్తిత్వంలో ఉందో అది, అసత్ అంటే ఏదైతే అస్తిత్వంలో లేదో లేదా తాత్కాలికమో అది. అంటే తాత్కాలికం అంటే ఏమిటి? అది మనకి వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తమైపోతుంది, వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉంటుంది. దానిని ఏమన్నారు? అసత్ అని చెప్పన్నారు. ఉదాహరణ ఏమిటంటే ఆకాశము మరియు మేఘం. చూడండి, ఈ మేఘం అనేది వ్యక్తం అవుతుంది, కొంత సమయం పాటు ఉంటుంది, తర్వాత అవ్యక్తమైపోతుంది. అవునా కదా. మేఘాలు అలాగే ఉంటాయా? లేవు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది, ఉన్నట్టుండి మేఘాలు వస్తాయి, మేఘాలు కాసేపు ఉంటాయి, మళ్ళీ అవన్నీ కూడా మయమైపోతాయి. కానీ ఆకాశం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. చూడండి, ఇదే సత్ మరియు అసత్తుకు మధ్య తేడా. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది సత్, ఇది అసత్ అని చెప్తున్నాడు. అంటే ఇది శాశ్వతమైనది, ఇది తాత్కాలికమైనది అని చెప్తున్నాడు. అయినప్పటికీ అతడు మనకి ఇక్కడ ఒక ప్రమాణాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే తత్వదర్శిభిః అని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరైతే సత్యాన్ని దర్శించారో అని చెప్పి అతడు చెప్పాడు. అంటే ఇక్కడ ప్రామాణికతను సూచిస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఏం చెప్పారు? నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్ త్వనయోస్తత్వదర్శిభిః అన్నారు. తత్వదర్శిభిః అంటే ఏమిటి? ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసిన వారు ఇది నిర్ణయించారు అని చెప్పున్నాడు. చూడండి, కృష్ణుడు స్వయంగా భగవంతుడు, ఆయన కూడా ప్రమాణాన్ని చూపించాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి. కృష్ణుడే ప్రమాణం కదా, కృష్ణుడే అంతిమ ప్రమాణం. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనటంలో ఏమంటున్నాడు? తత్వాన్ని దర్శించిన వారు ఈ విధంగా నిర్ణయించారని చెప్పి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే అందుకే మనం చెప్తాం ప్రతిదానికి కూడా ఒక ప్రామాణికత అనేది ఉండాలి. అంతేగాని నాకు అనిపించింది, నా అభిప్రాయం అంటే అవి ప్రామాణికం కాదనమాట. స్వయంగా కృష్ణుడు ఇక్కడ ప్రామాణికతను చూపిస్తున్నాడు అనమాట. నా భావో విద్యతే సతః అని చెప్పుకున్నాను ఇక్కడ. ఏమిటది అంటే దానికి అస్తిత్వము లేదు. సరే, 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవరు నశింపజేయ సమర్థుడు కాడు. ఇక్కడ చూడండి, పూర్వశ్లోకంలో నాభావో విద్యతే సతః మొదటి పంక్తిలో మనం చూస్తే సతః అంటే ఏమిటి? నిత్యమైన దానికి ఏం లేదు, నిత్యమైన దానికి మార్పు లేదు కదా. ఇప్పుడు మొట్టమొదటి 16వ శ్లోకంలో కృష్ణుడు రెండింటి గురించి చెప్పాడు. సత్ గురించి, అసత్ గురించి చెప్పాడు. సత్ అంటే శాశ్వతమైనది, అసత్ అంటే అశాశ్వతమైనది. అశాశ్వతమైనది శరీరం, శాశ్వతమైనది
ఆత్మ. ఇప్పుడు ఆ రెండింటిలోంచి శాశ్వతమైన ఆత్మను తీసుకుని ఇప్పుడు 17వ శ్లోకం నుండి ఆ శాశ్వతమైన దాని యొక్క లక్షణాలను మనకు చెప్తున్నాడు. గమనించారా? కాబట్టి పూర్వ శ్లోకానికి ఇక్కడికి సంబంధం ఏమిటంటే అది చూడండి, శాశ్వతమైనటువంటి ఆత్మను తీసుకొని ఇప్పుడు 17వ శ్లోకం నుండి దాని గురించి వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శరీరమందంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నువ్వు తెలుసుకోవాలి. నశింపు కలిగినది, నశింపు లేనిది రెండు చెప్పాను కదా. అందులో నశింపు లేనిది ఎక్కడుంది అంటే శరీరం అంతటా కూడా అది వ్యాపించి ఉంది. చూడండి, అవినాశి తు తద్విద్ది. చూడండి, అవినాశి అంటే నశింపు లేనిది. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవరూ నశింపజేయ సమర్థుడు కాడు. చూడండి, ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు అని చెప్పి అంటున్నాడు. చూద్దాం భాష్యం. శరీరమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము స్పష్టంగా వివరిస్తుంది. చూడండి, ఏమిటి దాని స్వభావం? ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? శాశ్వతమైనది. చూడండి, స్పష్టంగా ఉంది ఇందులో. అయితే మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు, శరీరం అంతటా వ్యాపించి ఉంది కదా అంటే కొత్త వాళ్ళు ఏమనుకునే అవకాశం ఉంది, ఓహో అంటే ఈ వ్యక్తి లావుగా ఉన్నాడు కాబట్టి అతడి ఆత్మ కూడా లావుగా ఉందన్నమాట. ఈ వ్యక్తి బక్కగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి యొక్క ఆత్మ బక్కగా ఉంటుందన్నమాట. చీమ చిన్నగా ఉంది కాబట్టి చీమ ఆత్మ చిన్నగా ఉంటుంది. ఏనుగు పెద్దగా ఉంటుంది కాబట్టి ఏనుగు ఆత్మ పెద్దగా ఉంటుంది అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ మనకు స్పష్టం చేస్తారు ఇక్కడ భాష్యంలో. చూద్దాం ఎలా స్పష్టం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. శరీరం అంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఏముంది శరీరం అంతటా? చైతన్యం అనేది ఉంది. దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కడూ ఎరిగి ఉంటాడు. అవునా? మనం ప్రవచనం వింటున్నాం లేదా నిద్రపోతున్నాం, ఎక్కడో దోమ కుడుతుంది, వెంటనే మనకి ఏం తెలుస్తుంది? మనం వెంటనే మన చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ పడుకుంటున్నాం, ఇక్కడ వెళ్ళిపోతుంది. చూడండి, మెలకుగా లేడు, వాడు నిద్రపోతున్నాడు, వాడి పనిలో వాడు ఉన్నాడు. కానీ దోమ కుట్టితే ఏమవుతుంది? వెంటనే చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎలా తెలిసింది నీకు అక్కడ కలిగిందని బాధ? ఎందుకంటే నీకు శరీరం అంతా కూడా చైతన్యం అనేది ఉంది కాబట్టి. అంతేగాని కేవలం ఇక్కడ ఆత్మ హృదయ స్థానంలో ఉంది కాబట్టి హృదయ స్థానంలోనే చైతన్యం ఉంది, మిగతా చోట్ల అచేతనంగా ఉందని కాదు, లేదు. కాబట్టి మనందరికీ తెలుసు ఏముందో శరీరంలో చైతన్యమే ఉంది. ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది. ఒక దేహములోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు. చూడండి, మన చైతన్యం ఈ శరీరం వరకే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ప్రవచనం చెప్తున్నాను, ఇక్కడ ఒక దోమ ఈ బల్ల మీద వాలింది ఎక్కడో, అదేదో కుట్టడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు తెలుస్తుందా? లేదు. నా శరీరంపై దోమ వాలితేనే సహజంగా చెయ్యి అక్కడికి వెళుతుంది, కానీ బల్ల మీద వాలితే అక్కడికి వెళుతుందా? లేదు. ఎందుకంటే నా యొక్క చైతన్యం నా శరీరం వరకే పరిమితమై ఉంది. మరి విజయమిథున్ బాధలు ఏమిటో దశరథ్ గారికి తెలుస్తుందా? తెలియదు. లేకపోతే రామదాస్ ప్రభు బాధలు ఏమిటనేది భరత్కి తెలుస్తుందా? లేదు. అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారం అవుతుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి. ఏమంటున్నారు? ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారం అవుతుంది. చూడండి, అంటే మన శరీరం ఏమిటట అంటే మన ఆత్మ యొక్క ఆకారం అని చెప్పి అంటున్నారు. ఇక ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతం అవుతుంది. చూడండి, మరి ఆత్మ ఉందనేది ఎలా తెలుస్తుందట? చైతన్యము ద్వారా మనకి తెలుస్తుంది అని చెప్పి అన్నారు. ఈ ఆత్మ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి చూడాలి, మీకు పుస్తకాలు ఉన్నాయి కదా దగ్గర, మరి అనుసరించండి. అక్కడ చూడండి, భాష తేడాగా ఉంది, పర్వాలేదు, కానీ అర్థం అదే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే ఆత్మ యొక్క పరిమాణం గురించి చెప్తారు. చూడండి, ఆత్మ పరిమాణం ఎంత ఏం చెప్తున్నారు చూడండి. ఈ ఆత్మ వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణించబడింది. చూడండి, ఎంతట? వెంట్రుక కొన భాగంలో 10,000వ వంతు పరిమాణముగా వర్ణించబడింది. దీని ప్రమాణం ఏమిటి? శ్వేతాశ్వతరోపనిషత్ దీనిని ఈ విధంగా ధ్రువపరుస్తుంది. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ సచానంత్యాయ కల్పతే అని చెప్పన్నారు.
వెంట్రుక కొనను 100 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి 100 భాగాలుగా విభజిస్తే ఆ ప్రతి భాగము ఆత్మ పరిమాణ కొలత అవుతుంది. ఎవరైనా చేయగలరా ఈ పని? వెంట్రుక కొన భాగాన్ని తీసుకోవడమే కష్టం, దాన్ని 100 భాగాలు చేయడం ఇంకా కష్టం. ఆ 100 భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేయడం అనేది ఊహించలేని విషయం అనమాట. ఇటువంటిదే మరొక శ్లోకంలో కూడా చెప్పబడిందట. ఏమని? కేశాగ్రశతభాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణ అని చెప్పబడిందట. వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి. చూడండి, ఆధ్యాత్మిక అణువులు అని చెప్పన్నారు ఇక్కడ ఆత్మలు. అంటే ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది. చూడండి, ఎందుకంటే శ్లోకంలో ఆధ్యాత్మిక అణువులు అన్నారు కదా, మనకు భౌతికమైన అణువుల గురించి తెలుసు. మనకు భౌతికమైన అణువుల గురించి మనకి భాగవతంలో 3వ స్కందంలో వివరణ ఉంది కదా, తెలుసు కదా మనకి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ భౌతిక అణువుల కంటే చిన్నదట. చూడండి, మరొక సమాచారం, భౌతిక అణువుల కంటే ఆత్మ సూక్ష్మమైనది. అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారం. చూడండి, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. భౌతిక అణువు కంటే సూక్ష్మంగా ఉండేటువంటి ఈ వ్యక్తిగత ఆత్మ ఏదైతే ఉందో ఇదే భౌతిక దేహానికి ఆధారము. అంటే ఏ దేహానికైనా అదే ఆధారం. అంటే ఏనుగు దేహానికైనా అదే అణువాత్మ ఆధారం, చీమ దేహానికైనా అదే అణువాత్మ ఆధారం. ఈ భూమిపై అన్నిటికంటే అతిపెద్ద జీవి ఏమిటి చెప్పండి? సైంటిస్టులు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో తిమింగళం. చూడండి, మరి తిమి అనేటువంటి అంటే షార్క్ అంటారు, సొరచేప. సొరచేపల్ని ఆహారంగా మింగేస్తుంది అనమాట తిమింగళం. అందుకే దాన్ని తిమింగళం అని, మింగ అంటే మింగడం అని అర్థం. ఏం చేస్తుంది? సొరచేపలను మింగేస్తుంది కాబట్టి తిమింగళం అన్నారు. మరి అది ఈ భూమిపై ఉండేటువంటి జీవుల్లో అత్యంత భారీ కాయం కలిగినటువంటి, కానీ అది కూడా అంత భారీ శరీరం కూడా దేనిపై ఆధారపడి ఉంది? అణు ఆత్మపై ఆధారపడి ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా మందు గుణము శరీరం అంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అంటే ఎవరైనా అడగవచ్చు. చూడండి, ప్రభుపాదుల ఉదాహరణ చెప్తున్నారు. ఏమండి ఏం చెప్తున్నారండి మాకు, మేము వింటున్నాం కాబట్టి ఎదు పెడితే చెప్తారా? చిన్న అణు ఆత్మ ఏమిటి, అంత పెద్ద తిమింగళం శరీరం ఏమిటి, దీనిపై ఆధారపడి ఉండడం ఏమిటండి అని చెప్పవచ్చు. లేదా ఈ అణు ఆత్మ యొక్క ప్రభావం శరీరం అంతా ఎలా వ్యాపించి ఉంటుందండి అని అనొచ్చు. ఆశ్చర్యకరమా కాదా చెప్పండి? అందుకే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారంటే మందు గుణం గురించి చెప్తున్నారు. ఏదైనా మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మీకు సైనైడ్ గురించి తెలుసా? సైనైడ్ అనేది ఏం చేస్తుంది? దాన్ని బంగారం పనిలో వాడతారు, దాన్ని సైనైడ్. ఆ సైనైడ్ రుచి ఏమిటో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకని? రుచి చూసిన వాడు మళ్ళీ మనకు చెప్పడానికి ఉండడం. చూడండి, మరి ఎంత తీసుకోవాలి అంటే 1 లీటర్ సైనైడ్ తాగితే చనిపోతాడు మనిషి. ఎంత? చుక్క, చిన్న అణువు అంత చుక్క నాలిక మీద పడితే మటాష్ అయిపోయాడు. చూడండి, అవునా? మరి ఇదే ఉదాహరణ. చూడండి, ఎక్కడో మన నాలుక మీద చిన్న సైనైడ్ చుక్క వేస్తే అంటే దాని ప్రభావం శరీరం అంతటా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో చూడండి, అవునా కదా? లేకపోతే మనం ఏదో సైనైడ్ కాకపోయినా ఏదో రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. ఇంత ఉంటుంది ట్యాబ్లెట్, అవునా కదా? ఇంత ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ దాని ప్రభావం మొత్తం శరీరం అంతా పనిచేస్తుంది. చూడండి, అదే ఉదాహరణ ఇస్తున్నారు. శరీరం అంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండడం చైతన్యము ద్వారా అనుభూతమవుతుంది. మరి ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంది అనేది ఎలా అర్థమవుతుందట? చైతన్యం ద్వారా అనుభూతమవుతుంది. ఆత్మ ఉనికికి ఇదే నిదర్శనము. చూడండి, ఇదే కదా నిదర్శనం, అంతకంటే నిదర్శనం ఏం కావాలి? చైతన్యము లేనట్టి దేహము శవమని, ఎటువంటి లౌకిక ఏర్పాట్ల చేతనైనా దానిలో చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని అమాయకుడైనా అర్థం చేసుకుంటాడు. చూడండి, శవానికి జీవించి ఉన్న శరీరానికి ఏమిటి తేడా? అంతేనా? అంతే. ఏమి తేడా ఉండదు. బరువు ఏమైనా తేడా వస్తుందా? ఇంకా బరువు పెరుగుతుంది అలా వదిలేస్తే. ఎందుకని?
అందులో మెల్లగా కుళ్ళిపోవడం మొదలవుతుంది కాబట్టి అది ఉబ్బిపోతుంది అనమాట. చూడండి, అనేక రకాల విషవాయువులన్నీ కూడా చేరతాయి అందులో. ఇంకా శరీరం బరువు పెరిగిపోతుంది. మరి ఏమిటి తేడా అంటే అంతా అలాగే ఉంటుంది. మరి తేడా ఏమిటంటే చైతన్యం అనేది ఉండదు. మరి ఆ చైతన్యాన్ని లౌకికమైన ఏర్పాట్ల ద్వారా తీసుకోరాగలమా చెప్పండి? అది ఎవరికైనా తెలుసు. నిజంగా తిరిగి తెప్పించగలిగితే డబ్బున్న వాళ్ళు ఎంత ఖర్చు అయినా సరే ముందు అది తెచ్చిపెట్టుకుంటారు. కానీ అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కనుక చైతన్యం అనేది భౌతిక మూలాల సమ్మేళనము వలన కాకుండా ఆత్మ వలనే కలుగుతుంది. చూడండి, ఎందుకంటే ఎన్ని ప్రయోగాలైనా చేయండి. సైంటిస్టులు మరి చూడండి, రకరకాల భయానకమైనటువంటి రసాయనాలు ఎన్నో కనుక్కున్నారు. అనేక రకాల ఔషధాలు కనుక్కున్నారు. ప్రతి ఔషధానికి దాని మీద కాంపోజిషన్స్ రాసి ఉంటాయి. ఇందులో ఫాస్ఫేట్ ఎంత కలిపాం, లేకపోతే ఎమోనో యాసిడ్ ఎంత కలిపాం, లేదా విటమిన్ డి ఎంత కలిసింది, ఇలా రకరకాలు ఏవే ఉంటాయి అందులో కదా. అలాంటి చాలా సంక్లిష్టమైనటువంటి కెమికల్ కాంబినేషన్స్, అంటే చాలా సంక్లిష్టమైన రసాయన సమ్మేళనాలు ఎన్నో కనుక్కున్నారు సైంటిస్టులు. అవునా? మరి అంత చేయగలిగిన వాళ్ళు నిజంగా రసాయనాల కలయికతో పోయిన ప్రాణాన్ని తిరిగి తెప్పించగలిగితే, కోల్పోయిన చైతన్యాన్ని తిరిగి తెప్పించగలిగితే మరి ఈ పాటికి సఫలీకృతులై ఉండేవారా కదా? కానీ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా ఇప్పటివరకు? లేదు. ఎందుకంటే భౌతికమైనటువంటి ప్రయత్నాల చేత, భౌతిక మూలకాల సమ్మేళనం చేత చైతన్యాన్ని మనం తిరిగి తీసుకురాలేము. కారణం ఏమిటంటే ఆ చైతన్యం అనేది భౌతిక మూలాల యొక్క ఉత్పత్తి కాదు. అది దేని యొక్క ఉత్పత్తి? చైతన్యం ఆత్మ యొక్క ఉత్పత్తి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ముండకోపనిషత్తులో అణు ఆత్మ పరిమాణము గురించి మరింత వివరించబడిందట. చూడండి, ఇంతకుముందే ఏ ఉపనిషత్తు గురించి ప్రస్తావన చేశారు? శ్వేతాశ్వతరోపనిషత్తు. అందులో ఆత్మ యొక్క పరిమాణం గురించి చెప్పారు. ఇక ముండకోపనిషత్తులో ఏం చెప్పబడిందట చూడండి. ఏషో అనురాత్మ చేతస వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమూతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ అని చెప్పన్నారట. ఏమంటున్నారు? అనుపరిమాణము కలిగిన ఆత్మ, అది శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడింది. ఏమిటంటే దాని యొక్క పరిమాణం చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అణుపరిమాణము కలిగిన ఆత్మ సంపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది. చూడండి, ఎందుకంటే ఇంత చెప్పినా, ఇంత చక్కగా అరటిపండు ఒలిచినట్టుగా చెప్పినా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారా ఆత్మ గురించి? అర్థం కావడం. కారణం ఏమిటంటే ఇక్కడ చెప్పారు, ఇది అర్థం కావాలంటే ఏం కావాలట? పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది అని చెప్పన్నారు. ఈ అణు ఆత్మ హృదయంలో నిలిచి ఉండి, చూడండి ఇప్పుడు అది ఎక్కడ నిలిచి ఉందో ప్రదేశం గురించి చెప్పారు. మనం చెప్తాం ఎక్కడుందని, ఆత్మ హృదయంలో ఉందని చెప్పాం. ప్రమాణం ఏమిటి ఇక్కడ చెప్పారు? చూడండి, ప్రమాణం ఏమిటి ఇక్కడ చెప్పారు? అది హృదయంలో నిలిచి ఉండి 5 వాయువులలో తేలుతూ ఉంటుందట. ఏమిటి 5 వాయువులు ఇక్కడ చెప్పారు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేటువంటి 5 వాయువులలో తేలుతూ దేహదారుల దేహమంతటా తన ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇది హృదయంలో ఉంది కదా అని చెప్పి ఆత్మ ఏదో హృదయం యొక్క గోడకు అంటుకుని ఉండదు. అంటే హృదయం ఆధారంగా లేదంటే, ఇప్పుడు గుండె ఇలా ఉందనుకోండి, గుండెలో కూర్చుని లేదు, అది అర్థమవుతుంది కదా ఎలా ఉంది? ఆ హృదయంలో 5 వాయువులలో అది తేలుతూ ఉందట. చూడండి, 5 వాయువులలో నిలిచి ఉందట. నిలిచి ఉంటూ ఏం చేస్తుందట? ఈ దేహదారులు అంటే శరీరాన్ని తీసుకున్న వాళ్ళ యొక్క శరీరం అంతటా కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ 5 వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధిపడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితమవుతుంది అని చెప్పన్నారు. 5 వాయువుల కల్మషం నుండి అది శుద్ధి అయినప్పుడు ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితమవుతుందట. అది ఎలాగా ఏమిటనేది మన తర్వాత మళ్ళీ వివరిస్తారు. తర్వాత చూద్దాం ఏమంటున్నారు. ఇప్పుడు తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు హఠయోగం అంటే ఏమిటో నిర్వచనం చెప్తారు. ఇప్పటివరకు దేని గురించి నిర్వచనం వచ్చింది మనకి భాష్యంలో? ఆత్మ యొక్క పరిమాణం గురించి మనకి చెప్పారు. ఇప్పుడు హఠయోగం అంటే ఏమిటో చెప్తారు. చూడండి, విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే 5 రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికి హఠయోగము ఉద్దేశించబడింది.
ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆత్మ అనేది 5 వాయువుల్లో నిలిచి ఉంటుందని. మరి 5 వాయువుల యొక్క కల్మషం నుండి ఆత్మ శుద్ధిపడినప్పుడు మరి ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శితం అవుతుందన్నారు కదా. మరి దానికి ప్రక్రియ ఏమిటండి? వెంటనే ఆసక్తి రావచ్చు, ఓహో అలాగా, మరి ఎలా అంటే హఠయోగం అనేది ఒక ప్రక్రియ. ఏం చేస్తారట? నానా రకాల ఆసనాల ద్వారా నియంత్రిస్తారట. దాన్నే హఠయోగం అంటారు. అది భౌతిక వాతావరణ బంధము నుండి అణు ఆత్మకు ముక్తి కలిగించడానికే కానీ ఏదో భౌతిక లాభానికి కాదు. చూడండి, కానీ హఠయోగం అనేది ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందిందనమాట. ఈ రోజుల్లో కాదు, కనీసం ఒక 100-200 సంవత్సరాల నుంచి ఈ హఠయోగులు అనేవాళ్ళు చాలా ప్రఖ్యాతిగాంచారు. ఇది రకరకాల మాయమంత్రాలు చేయడానికి, లేకపోతే నీళ్ల మీద నడవడానికి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, నీళ్ల మీద నడవడానికి. లేకపోతే ఒక వ్యక్తి అయితే మొత్తం న్యూస్ రిపోర్టర్లు అందరి ముందు తాను కూర్చునేటువంటి ఆసనం మీద నుండి అలా గాలిలోకి లేచి అలా ఉన్నాడు కొన్నాళ్ళు. కాసేపు ఉండి అందరూ ఫోటోలు తీసుకున్నారు. హిందూ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, పూర్వం చూశాను నేను. బహిరంగంగా ప్రదర్శన చేసి చూపించాడు. అందరూ వచ్చి వాళ్ళు పరీక్షలు చేసుకున్నారు. అటు ఇటు ఏమైనా తాళ్ళు వేలాడుతున్నాయో తెలియకుండా, ఏమిటి కింద ఏమైనా ఉందా, ఏమీ లేదు. చూడండి, అందరూ చూస్తుండగా, కెమెరాలని ఆన్ చేసి ఉండగా, పత్రికల వాళ్ళందరూ ఫోటోలు తీస్తుండగా అలా గాలిలో లేచాడనమాట. లేచి కొంత సమయం పాటు అలా ఉన్నాడు. చూడండి, లేదా నీటి మీద నడవగలిగే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. కానీ వాటి కోసం కాదు హఠయోగం అనేది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు హఠయోగం అనేది దేనికోసం అంటే ఈ 5 రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికి హఠయోగం అనేది ఉంది, అంతేగాని భౌతిక లాభం కోసం కాదు. ఈ రకంగా అణు ఆత్మ స్థితి సమస్త వేదవాంగ్మయములో అంగీకరించబడింది. కాబట్టి వేదాలని కూడా స్పష్టంగా చెప్తున్నాయి, ఆత్మ అనేది అణుపరిమాణంలో ఉంటుంది. అంటే భౌతికమైన అణువుల కంటే సూక్ష్మమైనది అణు ఆత్మ. అది హృదయస్థానంలో ఉంటుంది. హృదయస్థానంలో 5 రకాల వాయువుల్లో నిలిచి ఉంటుంది అనేది సకల వేదశాస్త్రాలను అంగీకరిస్తున్నాయట. అంతేకాక ఏ బుద్ధిమంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. అనుభవంలోకి వస్తుంది, చూస్తాడని చెప్పలా. చూడండి, బుద్ధిమంతులు ఆత్మను చూడగలరు అని చెప్పలా. ఇక్కడ ఏమన్నారు? అనుభూతి కలుగుతుంది నీకు. చూడండి, వేడిని చూడగలమా మనం? చెప్పండి. అయ్యో విపరీతమైన వేడిగా ఉందండి, ఇప్పుడు ఏమిటది రోహిణీ కార్తె జరుగుతుందండి అంటాం. నాకు చూపించు, ఎవడన్నా వచ్చి అంటాడు, ఏ చూపించు నాకు రోహిణీ కార్తె ఎక్కడ, వేడి ఎక్కడుందో చూపించు అన్నాడు అనుకుంటాడు. వేడిని ఎలా చూపిస్తావు? చూపించాలి. కానీ వేడి ఉందని తెలుస్తుంది ఎలా? అనుభూతి వల్ల. అలాగే ఆత్మను మనం చూడలేం, కానీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. కానీ దానికి బుద్ధి అవసరం అని చెప్పి అంటున్నారు. కేవలము బుద్ధిహీనుడే ఈ అణు ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తారట. చూడండి, కానీ కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తారట, ఈ అణు ఆత్మ విష్ణుతత్వం ఒకటే అనుకుంటాడట. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి తత్వాన్ని నేనే అని చెప్పి. చూడండి, మాయావదులు ఆ విధంగా పరిగణిస్తారు. అణు ఆత్మ ప్రభావము ఒక ప్రత్యేక దేహమంతటా వ్యాపించి ఉంటుంది. ముండకోపనిషత్ ప్రకారము ఈ అణు ఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది. ఇప్పుడే కదా ముండకోపనిషత్తు నుంచి ప్రస్తావన చేశారు. ఏం చెప్పారు? అది హృదయంలో నిలిచి ఉంటుందని చెప్పారు. అలాగే ఒక దేహానికి వరకే అది పరిమితమై ఉంటుంది. అణు ఆత్మ పరిమాణము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది. కనుక ఆత్మ అనేదే లేదని వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు. ఈ సైంటిస్టులు రకరకాల పరికరాలు వాడుతుంటారు కదా, మైక్రోస్కోప్, టెలిస్కోప్, రకరకాల స్కోపులు వాడుతుంటారు, స్టెథోస్కోప్. చూడండి, కానీ ఈ స్కోపులతో ఆత్మను వాడు చూడగలరా? చెప్పండి. చూడడం కాదు కదా, అర్థం కూడా చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏమంటారంట, అసలు ఆత్మ అనేది లేదని చెప్పి వాదిస్తారట. కారణం ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా ప్రతిదీ ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడతారు. అంటే నాకు కనిపించాలి, నేను చూస్తేనే, లేదా నాకు ఆత్మ శబ్దం రావాలంటాడు ఒకడు, లేదా నాకు ఆత్మ వాసన తెలియాలంటాడు ఒకడు, లేదా నేను ఆత్మను రుచి చూడగలగాలంటాడు ఒకడు, లేదా నేను ఆత్మను ముట్టుకోవాలంటాడు ఒకడు. చూడండి, కానీ ఇవేవి కూడా సాధ్యం కావు. వ్యక్తిగత అణు ఆత్మ పరమాత్మనితో పాటు హృదయంలో నిశ్చయంగా ఉంటుంది. ఇప్పుడు మరొక సమాచారం ఏమిటది? హృదయంలో ఎవరితో పాటుగా ఉంటుందట అణు ఆత్మ? విజయమిత్రంతో పాటుగా ఉంటుందా? పరమాత్మతో పాటుగా ఉంటుంది. అందుకే దేహ కదలికలకు కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతున్నాయి. చూడండి,
ఎందుకని దాన్ని హృదయస్థానము అన్నారంటే ఈ ఆత్మ పరమాత్మలు రెండూ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని హృదయము అని చెప్పున్నారు. అంటే హృదయము అంటే అత్యంత ముఖ్య స్థానము అని అర్థం. హృదయము అంటే గుండె అని కాదు. మానవ దేహంలో గుండె ఉన్న ప్రదేశంలో ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని హృదయం అన్నారు. కొన్ని జీవులకు అసలు గుండె ఉండకపోవచ్చు. కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోండి, హృదయము అంటే గుండె కాదు. గుండె అనేది ఒక అవయవము, హృదయము అంటే ముఖ్య స్థానము అని అర్థం. కాబట్టి ఆత్మ గుండెలో ఉంటుందని చెప్పలేదు, ఆత్మ హృదయంలో ఉంటుందని చెప్పారు. కాబట్టి గుండె లేనటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి, కానీ అందులో కూడా ఆత్మ పరమాత్మ ఉంటారు. అవి ఎక్కడ ఉంటే దాన్ని హృదయం అంటారు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఈ హృదయస్థానం నుండే ఏమవుతాయట, దేహ కదలికలన్నిటికీ కావలసిన సమస్త శక్తులు కూడా వెలువడుతూ ఉంటాయట. ఎందుకంటే అక్కడి నుంచే శక్తి అనేది వస్తుందన్నమాట మనందరికీ కూడా. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకుని పోయే రక్త కణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి. చూడండి, ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? ప్రాణవాయువుని తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం. అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అవి మనం తీసుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల్లోకి రక్తం వస్తుందన్నమాట. ఈ రక్తం ఉన్నటువంటి రక్త కణాలు ఏం చేస్తాయంటే ప్రాణవాయువుని తీసుకుని వెళతాయి. ఆ రక్త కణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయట. చూడండి, వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుండి. ఆత్మ ఈ స్థానం నుండి వెళ్ళిపోగానే కరగడం ప్రారంభమై రక్తచలనము ఆగిపోతుంది. చూడండి, ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో వెంటనే రక్తం కదలడం ఆగిపోతుంది, అంతే. వెంటనే ఏమవుతుందట? కరగడం ప్రారంభమవుతుందట. అందుకే చూడండి, చనిపోయినప్పుడు ఏమవుతుంది? నీరు పట్టేస్తుంది శరీరం. ఉబ్బిపోతుందా లేదా? ఎలా ఉబ్బిపోతుంది? లోపల ఏముంటుంది? నీరు పట్టేస్తుందా లేదా? మొత్తం శరీరం అంతా కూడా లోపల. చూడండి, కారణం ఏంటి ఇక్కడ చెప్పారు చూడండి. ఎందుకనంటే ఆత్మ వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఆ రక్త కణాలకి శక్తి ఉండదు, ప్రాణవాయువును తీసుకునే శక్తి ఉండదు. ఇక రక్త కణాలు ప్రాణవాయువును తీసుకుంటే అప్పుడు మన శరీరం పనిచేస్తుంది. మరి అవి రక్త కణాలు ప్రాణవాయువుని ఎలా తీసుకోగలుగుతున్నాయంటే ఆత్మ నుండి శక్తిని పొంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో రక్త కణాలు ప్రాణవాయువును స్వీకరించే శక్తిని కోల్పోతాయి. వెంటనే ఏమైపోతాయి? కరిగిపోవడం మొదలు పడతాయంట. చూడండి, మొత్తం శరీరం అంతా కూడా నీరు పట్టేస్తుంది అనమాట. ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యాన్ని వైద్యశాస్త్రం అంగీకరించిన వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతుంది. శరీరానికి రక్తం కావాలి, అందరికీ తెలిసిందే. కానీ ఎందుకని రక్తం ముఖ్యం? ఆ రక్తానికి శక్తికి మూలం ఏమిటి? అది ఆత్మ అనే విషయం సైన్స్ ఇప్పటివరకు కూడా తెలుసుకోలేకపోయింది. అయినా హృదయమే దేహశక్తులన్నింటికీ స్థానం అని వైద్యశాస్త్రం అంగీకరించింది. కొన్ని రక్త కణాలు ఈ మెకానిజం అంతా కూడా వాళ్ళకి అర్థం కాకపోయినా ఒక విషయాన్ని అయితే వాళ్ళు అంగీకరిస్తారు. ఏమిటి? హృదయమే దేహశక్తులన్నిటికీ కూడా స్థానం అని అంగీకరించారు. అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణాలతో పోల్చబడ్డాయట. చూడండి, సూర్యకాంతి కణాలు మనకి భాగవతంలో చెప్పారు. ఈ అణువుల్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఒక గవాక్షం నుండి, కిటికీ నుంచి ఎప్పుడైతే సూర్యకణాలు వస్తాయో, సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ సూర్యరశ్మిలో మనకు కనిపించే కణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి భాగవతంలో చెప్పారు. అలాగే ఇక్కడ ఏం చెప్పారంట, ఇవి సూర్యకాంతి కణాలతో పోల్చబడ్డాయట అణురూప ఆత్మలు. సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయ కణాలు ఉంటాయి కదా, చూసాం కదా మనం. కిటికీలోంచి సూర్యరశ్మి పడినప్పుడు అందులో ఎన్నో తేజోమయ కణాలు ఉంటాయి, లెక్క కట్టలేనివి. అదేవిధంగా భగవదంశలో ప్రభా అని పిలువబడే భగవంతుని కిరణాలలోని కణాలు అని చెప్పుకుంటున్నారు. చూడండి, భగవంతుని కిరణాలను ఏమంటారు? ప్రభా. ఎక్కడొస్తుంది ఈ మాట? బ్రహ్మ సంహితలో వస్తుంది. ఏమని? యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి. చూడండి, కోటి శ్వశేష వసుధాది విభూతి భిన్నం. తర్వాత కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? యస్య ప్రభా ప్రభవతో అంటే ఎవరి యొక్క, ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఎవరి యొక్క కిరణాల నుండి ఈ అండాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయో. చూడండి, మనం ఈ బ్రహ్మాండాలు అంటున్నాం కదా, ఈ బ్రహ్మాండాలన్నీ ఎవరి కిరణాల నుంచి ఉద్భవిస్తున్నాయి? భగవంతుని యొక్క దేహ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ప్రభ అంటే ఏమిటి? భగవంతుని యొక్క కిరణాలలో ఉన్న కణాలను ఏమంటారంటే ప్రభ అంటారట. కనుక మనిషి వేదజ్ఞానాన్ని అనుసరించిన, నవీన విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించిన దేహంలో ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చలేడు.
మీరు సైన్స్ పరంగా వెళ్ళండి, ఖచ్చితంగా ఆత్మను అంగీకరించాల్సిందే. వేదశాస్త్రాల పరంగా వెళ్ళినా ఆత్మను అంగీకరించాల్సిందే, కాదనడానికి లేదు. ఆత్మ విజ్ఞానము స్వయంగా భగవంతుని చేతనే భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది. మరి ఆ ఆత్మ విజ్ఞానాన్ని ఏవైతే వేదశాస్త్రాలు చెప్తున్నాయో, ఏదైతే సైంటిస్టులు కూడా అంగీకరించి తీరాల్సిందో అని చెప్తున్నామో, అదే జ్ఞానాన్ని ఇక్కడ భగవంతుడు స్వయంగా భగవద్గీతలో మనకు తెలియజేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఆత్మలన్నీ కూడా భగవంతుని యొక్క కిరణాలలోని కణాలు అని చెప్పన్నారు. ఆ ప్రభ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కిరణాలు. ఎలా అంటే సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ రశ్మిలో మనకు కనిపించే అసంఖ్యాకమైనటువంటి కణాలు ఎలా ఉంటాయో, భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతిని సూర్యకిరణాలతో పోల్చారు. సూర్యకిరణాల్లో మనకు కనిపించేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మలతో పోల్చారనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.